తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి పట్టణంలో స్వచ్ఛత ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుండి అంబేద్కర్ స్టేడియం, మదీనా చౌరస్తా, సినిమా రోడ్, శివాజీనగర్ మీదుగా ఓల్డ్ బస్టాండ్ వరకు స్వచ్ఛత ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఓల్డ్ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి తిరిగి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత సంతోష్ కుమార్ పాల్గొన్నారు. పట్టణ సిఐ, 38 వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ డిఈఈ, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆర్ఐతో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శతాబ్దానికి నమస్కారం. ముల్లమాంబ జయంతి శుభాకాంక్షలు. సుమారు 15వ శతాబ్దం నుండి కృష్ణదేవరాయ కాలానికి సమీపం అని భావిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని గొప్పవరం, ప్రస్తుత కడప జిల్లాలో జన్మించింది ముల్లమాంబ గారు. అతుకూరి కేసన ఆమె తండ్రి. ఆయన కుమ్మరి వృత్తి చేసేవారు. మొల్ల సాధారణ కుటుంబంలో జన్మించినప్పటికీ గొప్ప సాహిత్య ప్రతిభను చూపించింది. మొల్ల రాసిన మొల్ల రామాయణ ప్రత్యేకతలు చాలా సులభమైన, మధురమైన తెలుగు భాషలో రాసింది. ప్రజలు సులభంగా అర్థం చేసుకునేలా రచించింది. భక్తిభావం మరియు సరళమైన శైలిని ఎక్కువగా కనిపిస్తాయి. ఇతర రామాయణాల కంటే చిన్నదైన భావం బలంగా ఉంటుంది. థ్యాంక్ యూ.